బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్కి వెళ్లి రేవంత్ రెడ్డి, థాక్రే, బోస్, కోదండరాంలతో భేటీ అయ్యారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఖర్గేతో కోదండరాం భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని రెండు పార్టీలు ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రావడానికి కోసం సర్వశక్తులు ఓడుతుందని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇప్పటికే కమ్యూనిస్టులకు సంబంధించి కూడా పొత్తు పెట్టుకున్న సందర్భం ఉంది. దాంతో భాగంగానే పొత్తుల విషయంపై కూడా ఈ రోజు లేదంటే రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. తెలంగాణ జనసమితికి సంబంధించి కూడా కోదండరాం సంబంధించిన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయని నేపథ్యంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం కోదండరాం పార్టీతో కూడా పొత్తుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించే ఇప్పటికే సుమారు గంటన్నర మాత్రం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఠాక్రే, అదేవిధంగా కర్ణాటక మంత్రి బోస్ రాజు కూడా ఇప్పటికే గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఇప్పుడే సమావేశం ముగించుకొని కూడా మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కేవలం ఒక నిమిషంలోనే రేవంత్ రెడ్డి అదేవిధంగా కోదండరాం కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. ఏం చర్చలు ఎంతవరకు సఫలమైనది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీతో కూడా కరీంనగర్ లో బస్ యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే కోదండరాంతో రాహుల్ గాంధీ భేటీ అయిన పరిస్థితి ఉంది. దాంట్లో కూడా కొన్ని ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ముందు పెట్టిన సందర్భం ఉంది కోదండరాం. కానీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాత్రం బేషరతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ జనసమితి పార్టీకి మాత్రం పూర్తి న్యాయం చేస్తామనేసి మాత్రం రాహుల్ గాంధీకి అష్యూరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జ్ ఠాక్రే వచ్చి సమావేశమైన నేపథ్యం ఉంది. ప్రస్తుతం మాత్రం రేవంత్ రెడ్డి అదేవిధంగా కోదండరాం మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.